వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాడి వేడిగా అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు. నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం చలో అసెంబ్లీ ఉద్రిక్తం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సర్పంచులు, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ పాలన అంతా అగమ్య గోచరంగా ఉందన్న చంద్రబాబు, మరికొద్ది రోజులలో అధికారంలోకి వస్తామని ధీమా. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత. వచ్చే ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. పొత్తు మీద నిర్ణయం కేంద్ర పెద్దలు చూస్తారని విజయవాడలో వ్యాఖ్య. వివరాల్లోకి వెళితే, ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడి వేడిగా కొనసాగాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే టీడీపీ సభ్యుల అరుపులు స్పీకర్ పట్టించుకోలేదు. మరోవైపు టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒకరోజు స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని స్పీకర్ చదువుతున్న సమయంలో స్పీకర్ పోడియంలో టీడీపీ సభ్యులు ఈలలు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటికి వెళ్లాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకొని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ఖాతాలలో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాలకి చొచ్చుకొచ్చిన సర్పంచులపై పోలీసులు లాఠీని జుడిపించారు. వారిని ఈడ్చికెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులు గాయపడ్డారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో తాడేపల్లి, ప్రకాశం బ్యారేజ్, బైపాస్ ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాబోయే ఎన్నికలలో వైసీపీని గద్దెదించి ప్రజలకు మేలైన పాలన అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైకాపా పాలనతో విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. గత ఎన్నికలలో కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ గెలిచాక ప్రజలను అన్ని విధాలా మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలందరికీ సేవ చేసేందుకు త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం రానుందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఏ సామాజిక వర్గము సంతోషంగా లేదన్నారు. వైసీపీని ప్రజలు చేదరించుకుంటున్నారని అన్నారు. సభకు వేలాదిగా తరలి వచ్చారు. భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొని మాట్లాడారు. 2 నెలలలో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో క్యాడర్ను ఇందుకు సన్నాహం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశామని, ఈ ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తు మీద నిర్ణయం అనేది కేంద్రం పెద్దలు చూస్తారని తెలిపారు. వారి ఆదేశాలు వచ్చే వరకు బీజేపీ బలోపేతం చెందేలా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజాదరణ పెరిగిందన్న ఆమె పార్టీలో లీగల్ సెల్ను మరింత బలోపేతంగా చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శత్రువుతో చేతులు కలిపిన షర్మిల సొంత అన్ననే తిడుతున్నారని మండిపడ్డారు.
జగన్ను ఏమైనా అంటే అనుచరులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎదుటివారికి నీతులు చెప్పే ముందు మీ గతాన్ని గుర్తు చేసుకోండి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత జనసేనాని పవన్ కళ్యాణ్కు లేదని పేర్ని నాని అన్నారు. తల్లిని తిట్టిన వారికి పల్లకి మోస్తున్న చరిత్ర పవన్దని విమర్శించారు. జరగబోయే కురుక్షేత్రంలో పవన్ది శల్యుడి పాత్ర అని ఎద్దేవా చేశారు. పవన్ను సీఎంగా చూడాలని జన సైనికులు కోరుకుంటుంటే ఆయన మాత్రం కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకి మోయవద్దని పవన్కు హరిరామ జోగయ్య చాలా హుందాగా చెప్పారని తెలిపారు. జగన్ ఫోటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచారని, ఇప్పుడు సిగ్గు లేకుండా జగన్ పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జంపింగ్ జపాంగ్ బాలశౌరిని పవన్ ఒక వీరుడిలా చూస్తున్నారని అన్నారు. పెడతాము, మేము చచ్చిపోతాం అని చెప్పని ఏ రంగం వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా, అరే మనకి సీన్ లేదురా, మీరు మనం పల్లకి మోయటమేరా, మనం ముఖ్యమంత్రి అవ్వలేం, నేను ఎమ్మెల్యేని అవ్వలేను, మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో? యుద్ధం చేయాల్సిన వాడిని, యుద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు? శల్యుడు అంటారు. నవయుగ భారతంలో, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడని మాట వాస్తవమా కాదా? యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జన సైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు. నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తల్ని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి, మనం పల్లకి మొయ్యాలి, మన చేతిలో ఆయుధాలు కాదు, మన చేతిలో పల్లకి పట్టి ఉండాలి, పల్లకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు. నువ్వు శల్యుడితో కదా శల్యుడు, మరి నువ్వు శల్యుడివి కాబట్టి అర్జునుడంటే నువ్వు పోల్చుకుంటున్నావు. అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది. ఆ బాధతో మాట్లాడేటువంటి మాటలు. అట్లాగే ఆ పక్కన కూర్చున్న అతను ఒకటి మాట్లాడతాడు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అక్కడికి వెళ్లారు. ఆమెకు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. దుగ్గిరాల గ్రామంలో కార్యకర్త కన్నెగంటి మోహన్ రావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మోహన్ రావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం 3 లక్షల చెక్కును అందజేశారు. ఆ తర్వాత రేవేంద్రపాడులో అన్నా క్యాంటీన్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతమంది పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. అన్నా క్యాంటీన్లను చంద్రబాబు అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభం చేస్తారని చెప్పారు. ప్రజలకు అన్నం పెట్టడం నిజంగా సంతోషంగా ఉందని భువనేశ్వరి పేర్కొన్నారు. అంటే లెక్కేస్తే దగ్గర 2,00,000.25 మంది భోంచేసేవారు. మీ అందరికీ తెలుసు, అన్నదానం మహాదానం. అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలుపెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్ని వాళ్ళు కొల్లగొట్టారు అన్న క్యాంటీన్లన్నీ. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్న క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అండి. అట్లానే ఆ ఒక్క సంవత్సరం వైకాపా పరిస్థితి మునిగిపోయే నావలా తయారైందని తెదేపా నేత కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో తెదేపా జనసేన నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జనసేన ఇన్ఛార్జి మురళీకృష్ణ, మాజీ మంత్రి నెట్టం రఘురాంతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగు యువత కిలారు చిన్ని ఆధ్వర్యంలో వత్సవాయి నుంచి దబ్బాకుపల్లి, పెంటలవారిగూడెం మీదుగా పోలంపల్లి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ తెదేపా గేట్లు తెరిస్తే కృష్ణానదికి వరద వచ్చినట్లు అభ్యర్థులు వరుస కడతారని, ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలలో అన్ని సీట్లు తెదేపా గెలుస్తుందని తెలిపారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు చాలామంది ఎమ్మెల్యేలు అధిష్టానంతో టచ్లో ఉన్నారన్నారు.
మనం ఏమన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాము అంటే తెలుగుదేశం కార్యకర్త ఎక్కడున్నా వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు. అటువంటిది వారి తల్లి మీద వారి చెల్లి మీద సోషల్ మీడియాలో పోస్టులు వస్తుంటే అసలు ఏమి పట్టించుకోవట్లేదంటే వీరు ఎంకరేజ్ చేస్తున్నారా అంటే ఏమి దారుణం. తల్లిని చెల్లిని కూడా సంస్కారంగా చూడలేని వ్యక్తుల్ని మనం ఏమనుకోవాలో మనం చూసుకోండి, అర్థం చేసుకోండి. ఇటువంటి వ్యక్తి పాలనలో మనం ఒక్క ఛాన్స్ అని మోసపోయాం. మనం ఇంకా 2.5 నెలల సమయమే ఉంది. తప్పకుండా దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంగా అప్పలరాజు, ఏపీసీసీ అధికార ప్రతినిధి అంగా భానోజీ నరసింహవర్మ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీలును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోడీ తన అన్నదమ్ములకి అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. షర్మిల నాయకత్వంలో ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మరియదాస్, దాకారపు నూకరాజు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా మనకి కేడర్ కూడా పనిచేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదే రకంగా ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్లాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో దోచుకుపోయిన తర్వాత స్వాతంత్రం 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకి ఇచ్చింది చెత్త కుప్పలతో స్వాతంత్రం ఇచ్చాడు. అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పరిపాలనలో 56 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే ఇవాళ గ్రౌండ్ మీద కనబడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ కనబడి సర్జికల్ స్ట్రైక్స్, చైనా బూచి, పాకిస్తాన్ యుద్ధం ఈ చూపిస్తున్నాడు తప్పితే ఒక్క ఐఐటి కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక విద్యా సంస్థలు కానీ, ఒక ప్రాజెక్టులు కానీ. కడప జిల్లా బద్వేల్ పీపీకుంట చెక్పోస్ట్ వద్ద తెల్లవారుజామున క్రైమ్ పార్టీ పోలీసులు, రూరల్ పోలీసులు కలిసి వెహికల్ చెక్ చేస్తుండగా ఎటువంటి ఆధారాలు లేని 45 లక్షల రూపాయల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే బద్వేల్ పట్టణానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి తెల్లవారుజామున నెల్లూరుకు వెళ్లి అక్కడి నుండి నరసింహ అనే వ్యక్తి ద్వారా ఈ మొత్తం డబ్బును తీసుకొని ఆర్టీసీ బస్సులో బద్వేల్ వస్తున్నప్పుడు కడప జిల్లా సరిహద్దు అయిన పీపీకుంట చెక్పోస్ట్ వద్ద ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నామని, ఈ డబ్బు మొత్తం కువైట్ నుంచి పంపించిన డబ్బులుగా ప్రాథమిక విచారణలో తేలిందని, ఇలా డబ్బును తరలించడంలో ఐటీ శాఖ అనుమతులు లేని కారణంగా, అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా డబ్బును తరలించడం చట్ట వ్యతిరేకం కాబట్టి తనిఖీలలో పట్టుబడిన మొత్తం 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని రూరల్ సిఐ విక్రమ్ సింహ తెలిపారు. బద్వేల్ పట్టణం చెందిన మల్లేష్ అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ నెల్లూరుకు వెళ్ళి అక్కడ నుంచి నరసింహ అనే వ్యక్తి ద్వారా 45 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్వేలుగా వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాన్ని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ డబ్బులు పంపించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది. బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్సులు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎగ్గొట్టి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది. కాబట్టి ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పరిశీలించి స్వయంగా తిని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ఖ్యాతిని, ప్రభుత్వం పేరును చెడగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీరాజు తెలియజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాలు మరియు శాసనసభ ఎన్నికల సన్నాహాల సమావేశం పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాశీరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రావూరి సుధా, వేటుకూరి సూర్యనారాయణరాజు, గండి కొండలరావు, బుర్రి మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో 9, 10, 11 ఈ 3 రోజుల్లో కూడా పల్లెకు పోదామని చెప్పి కేంద్ర పార్టీ ఒక పిలిపించింది. ఈ పల్లెకు పోదంలో ప్రధానంగా ఆ గ్రామంలోకి వెళ్ళి ఒక 24 అవర్స్, ఒకే రోజు 24 అవర్స్ కానీ 3 రోజుల్లో 3, 8, 24 అవర్స్ కానీ ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి, అన్ని సంక్షేమ పథకాలు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నాయో వాళ్ళు కలవడం, అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు కానీ కరెంటు కానీ ఏ విధమైన అభివృద్ధి చేసినా అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం, ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు చేసిన లబ్ధి ప్రతి గ్రామంలో కూడా ప్రతి భారతీయుడు కూడా లబ్ధి పొందారు కోవిడ్ వ్యాక్సిన్ రూపంలో. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో ఇంటికి ఉచితంగా 5 కేజీలు రైస్ ఇస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు వచ్చినాయి. అదే గ్రామాల్లో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరలపై సభలో చర్చిస్తే తన భాగోతం బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ తమని సస్పెండ్ చేయించారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామనాయుడు ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ వెన్నుముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదం అన్నట్లు సభ నడుపుతున్నారని విమర్శించారు. తమ కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని వారే సస్పెండ్ చేస్తారని అన్నారు. ఆ రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక సంస్థల్ని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి తన పార్టీ ప్రచార ఆర్భాటాల కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా నీ పార్టీ ప్రచారం చేయిస్తా ఉన్నావు. ఇవాళ ఎవరైతే సేవా లక్ష్యంలో ఉండాల్సిన వాలంటీర్లు నీ పార్టీ అనుబంధ విభాగంగా మార్చి వాళ్ళ ద్వారా ఇవాళ పార్టీ ప్రచారాలు చేయిస్తా ఉన్నావు. నీ మీటింగులకు జనం రాకపోతే వాలంటీర్లు పెట్టి లబ్ధిదారుని బెదిరించి బొకాయించి వాళ్ళని తరలించుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత సిగ్గుచేటు ఆలోచించాలి. నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్లను పెట్టి డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్లను బెదిరించి బొకాయించి తెస్తే వాళ్ళు మధ్యలోనే పారిపోతా ఉన్నారు. ఇవాళ ప్రజా ఉద్యమాలు మొదలైనవి. మొన్నటిదాకా అణిచివేశావు. ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు. సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా కనీసం పట్టించుకున్న పాపాన పోలా. ఇవాళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూస్తున్నావు. ఎన్నో కేసులు పెట్టారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ కానీ, మున్సిపల్ ఛాంబర్ కానీ అన్ని కూడా ఉద్యమాలు చేస్తున్నాయి. నిర్వీర్యం. అసలు స్థానిక సంస్థలో రోడ్లు లేవు, కాలువలు లేవు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము ప్రశ్నిస్తామంటే మా గొంతు నొక్కుతా ఉన్నారు. మాట్లాడనివ్వరు, మైకులెవరు. నెల్లూరు ప్రజల రక్తాన్ని దోమలతో పాటు వైసీపీ నేతలు కూడా తాగేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. దోమలు స్వైర వ్యవహారం చేస్తున్న కార్పొరేషన్ అధికారులు, అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగర మేయర్, కార్పొరేషన్ అధికారులు ప్రచార ఆర్భాటం తప్ప దోమల నియంత్రణకు చేసింది శూన్యమని విమర్శించారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నివసించే ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్తో అల్లాడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సైడ్ కాలువలలో పూడికతీత పనులు చేయకుండానే కోట్ల రూపాయలు బిల్లులు చేసుకొని వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. ఒక చర్చ లేదు, మొత్తం కార్పొరేషన్ దాని గురించి మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నా, అనిల్ మేయర్ గారు నెల్లూరు సిటీలో ఏ వార్డులో తిరగలేదు. ఎందువల్ల 2 సంవత్సరాల 3 మాసాలైంది మేయర్ అయి. నెల్లూరు సిటీలో ఒక్క వార్డులో కూడా తిరగలేదు. దానికి మీరు ప్రజలు సమాధానం చెప్పండి. మేయర్ గారు కూడా సమాధానం చెప్పాలి. నెల్లూరు సిటీని నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఏమన్నా విడదీశారా? నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు సిటీ లేదా చెప్పమని అడుగుతున్నా. మరి ఎన్నికల ముందు అనిల్ గారు స్టంట్ వేశారు. ఒక 10 ఆటోలు అంటే వైసీపీ గుర్తులేసి ఫ్యాన్లు వేసి, అదే రకంగా 4 ఫ్యాగింగ్ మిషన్లు పెట్టాడు. మేము అనుకుంటే ఆపొచ్చు,
మా నారాయణ గారు అనుకుంటే ఆపొచ్చు ఆ రోజు ఆయన మంత్రిగా. కానీ ప్రజా సమస్యలు ఎవరు చేసినా మేము స్వాగతిస్తామని ఆ రోజు వాళ్ళని వదిలేయటం జరిగింది. మరి అనిల్ ఆ ఫ్యాగింగ్ మిషన్లు ఎట్టుపోయినాయి, ఆ ఆటోలు ఎట్టుపోయినాయి, ఎన్నికల్లో గెలవంగానే ఏమైపోయినాయి? తిరిగి అమ్మేశావా? ఎరుకుల కులస్తులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ హామీ ఇచ్చారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఎరుకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భారతీ వీరబాబు ఆధ్వర్యంలో ఎరుకుల కులస్తులకు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. ముందుగా ఎరుకుల సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ఏకలవ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కులస్తుల సమస్యలపై ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలిపల్లి రాంబాబు, రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, బొజ్జ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువగా ఈ ఎస్టీస్కి సంబంధించి ఎరుకుల సంఘానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. మరి మన వేణుగోపాల్ స్వామి చైర్మన్, అప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, అప్పుడు వేణుగోపాల్ స్వామి కమిటీ చైర్మన్, గుడి చైర్మన్ మన బాలిపల్లి రాంబాబు గారు ఎక్కువగా వీళ్ళతో అనుబంధంగా ఉండి వీరి సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ అధికారులకు కానీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా వారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా రోజు రావడం జరిగింది. కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో పట్టాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వీరికి జగనన్న కాలనీలో చాలా మందికి వచ్చాయి, ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది. అదేవిధంగా వీరికి కొన్ని లోన్స్ కావాలని కూడా అడిగారు. వైరస్ వల్ల పందులు చనిపోవడం వల్ల వాళ్ళ జీవన వృత్తికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మాకు దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి కొంచెం సహకారం అందించమని అడిగారు. మన సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాచీన కళలను ప్రోత్సహించాలని ఉక్కు జీఎం జీవీఎన్ ప్రసాద్ అన్నారు. విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ ఉక్కునగరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉక్కునగరం క్లబ్ మల్టీపర్పస్ హాలులో శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవం 2024ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగరాజ కీర్తనలు వంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని, శాస్త్రీయ సంగీతం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని అన్నారు. విస్కా అధ్యక్షులు నేమాని శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శి ఏవిఎస్ఎస్ శర్మ మాట్లాడుతూ విస్కా సంస్థ ద్వారా ఎన్నో సాంప్రదాయ వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రేక్షక శ్రోతల మన్నన పొందామన్నారు. ఉక్కునగరం క్లబ్ కార్యదర్శి రంజన్, సంయుక్త కార్యదర్శి రమేష్, కోశాధికారి తాతారావు, జగద్విఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజ స్వామికి ప్రముఖ గాయకులు డాక్టర్ ద్వారం త్యాగరాజ వారి శిష్య బృందంచే పంచరత్న సేవ అద్భుతమైన రీతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ వారి 40 వసంతాల కార్యక్రమాల సావనీరును ఆవిష్కరించారు. అనంతరం విస్కాను సాంస్కృతిక విజయోత్సవాల పదంలో నడిపించిన విస్కా పూర్వ కార్యదర్శి ఆలమూరు కేశవరావు దంపతులను విస్కా సభ్యులు ఘనంగా సన్మానించారు. సావనీర్ రూపకర్త విస్కా సంయుక్త కార్యదర్శి దేవులపల్లి దుర్గాప్రసాద్ తన చక్కని వ్యాఖ్యానంతో సభను ఆద్యాంతం రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో విస్కా పూర్వ అధ్యక్షులు ఎస్ఎన్ రావు, ఉపాధ్యక్షులు జిఎస్ఆర్ కిషోర్, కోశాధికారి ఈరంకి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎస్వి శివప్రసాద్, మోడేకుర్తి సత్యనారాయణ, పిఎస్వి సత్యనారాయణ, జిఆర్కే శర్మ, గాయకులు దుర్గారావు, ఉక్కు సాహితీ సమైక్య అధ్యక్షులు కెవి రామారావు, ధర్మతేజ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అటు కుటుంబాన్ని కూడా కొన్నిసార్లు విస్మరించి చేయడం జరిగింది. మధ్యలో ఆ కార్యక్రమం ఆఫ్లైన్ కనుక చేశాం. అలాగే ఇందాక ప్రశంసాపత్రం చెప్పారు. భాగవత సప్తాహం ఏంటి, అవగాహన ఏంటి, ఇవన్నీ కూడా 2009లో కార్యదర్శిగా టేకప్ చేసినప్పటికీ అప్పటికి 4-5 ఏళ్ళుగా మెంబర్గా ఉంటూ కార్యక్రమాలు నిలువుగా చేసుకుంటూ ముందుకు వచ్చాం. అలాగే త్యాగరాజు గారి ఆరాధనోత్సవంలో ఈ సన్మానం జరగడం నాకు చాలా ఆనందం. ఎందుకంటే ఆయన మహా వాగ్వేయకారుడు. ఆయన తెలుగులో కీర్తన రాశారు కనుక ఈ రోజు కూడా తెలుగు భాషను అంత గౌరవించి తెలుగు కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నట్టే కారణం మనకున్న భాష, మనకున్న గౌరవం ఆయన నిలబెట్టారు. అలాగే వారి పేరు స్మరించిన వల్ల 3 పేరు స్మరించుకోవాలి. చాటయ్య గారితో పాటు బెంగళూరు నాగరత్న గారు. ఆవిడ మనం ఇంతటి భావం అనేది ఎంత చిన్నవాళ్ళని ఇలాంటి సన్మానాలు చేయించుకోకూడదన్న దానికి ఒక నిదర్శనం ఏంటంటే 1921లో బెంగళూరులో ఒక వీధి ఈ రోజు అమ్మితానికి 10,000 కోట్లు ఉన్నటువంటి ఆస్తి ఆవిడ దేవదాసి. ఆ రోజు ఆస్తి అంతా అన్ని ₹1,00,000 సేకరించి తిరువూరు వెళ్ళి ఆ జాగాన్ని కొని దాన్ని నిర్మించి ఒక ఉన్నత స్థితిని తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచ స్థాయిలో తిరువూరు అంటే గొప్ప
ప్రసిద్ధి చేతనం కారణం ఆవిడ సాక్రిఫైస్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇలాంటి సన్మానాలు స్వీకరించిన ఎంతవరకు సభం, అలాంటి వాళ్ళ ముందు మనం ఎంత రావడం, అలా మనం ఆలోచిస్తే మనం చేసింది చాలా తక్కువ. ఇది ఏమీ కాదు. అలాగే చిత్తూరు వి నాగయ్య, చాగయ్య గారిని ఈ రోజు ప్రపంచంలో తీసుకొచ్చినటువంటి ఏకైక రాణి ఆఫ్ ఫిల్మ్స్ చిత్తూరు వంగర నాగయ్య. ఆయన తీసినట్టు చాగయ్య సినిమా చూస్తే ఈ రోజు ఎంతో మంది దాన్ని ప్రభావితం చెందారు. ఆయన ఆ రోజుల్లో ₹1,00,000 తీసుకుని రెమ్యూనరేషన్ ఆ రోజు తన సొంత డబ్బుతో నిర్మాతతో భరణి కంబైన్స్ సినిమా తీశాడు. ముఖ్యాంశాలు మరోసారి. వాడి వేడిగా అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు. నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం చలో అసెంబ్లీ ఉద్రిక్తం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సర్పంచులు, పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైసీపీ పాలన అంతా అగమ్య గోచరంగా ఉందన్న చంద్రబాబు, మరికొద్ది రోజులలో అధికారంలోకి వస్తామని ధీమా. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో రా కదిలిరా సభలో పాల్గొన్న టీడీపీ అధినేత. వచ్చే ఎన్నికలలో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. పొత్తు మీద నిర్ణయం కేంద్ర పెద్దలు చూస్తారని విజయవాడలో వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.